ఇప్పుడు సపోజ్ నీకు ఒక గ్రాఫ్ ఇచ్చిన, ఓకేనా? ఆ, 10, 5, 15, ఇక్కడ ఏమొస్తుంది 20, ఈడ 11 ఇచ్చిన, ఓకేనా? కనపడుతుంది కదా? నీకు ఇది ట్రీ ఇచ్చి నేనేమంటున్నానంటే ఈ మొత్తం ట్రీని ఒక డబుల్ లింక్ లిస్ట్ తయారు చేయమంటున్నా. ఓకే, ట్రీ నుంచి డబుల్ లింక్డ్ లిస్ట్ ఎట్లా చేస్తావు? సపోజ్ ఇక్కడ 2, ఇక్కడ 6 ఇట్లా ఉన్నాయి అనుకుందాం. నీకు ట్రీ ఇచ్చి దీన్ని డబుల్ లింక్డ్ లిస్ట్ తయారు చేయమంటున్నా. ఎట్లా చేస్తావు చెప్పు? ఏమైనా ఐడియా వస్తుందా? రావట్లేదా? ఏం ఐడియా వస్తలే? నేను ఏం చేయమంటున్నా అంటే సింపుల్గా ట్రీ ఇచ్చిన, ఈ ట్రీని డబుల్ లింక్డ్ లిస్ట్ చేయమంటున్నా. డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? యాక్చువల్గా లింక్డ్ లిస్ట్ అంటే ఏంది? నోడ్ 1 లింక్డ్ టు నోడ్ 2 లింక్డ్ టు నోడ్ 3, ఇదేనా లింక్డ్ లిస్ట్ అంటే? అవునా కాదా? డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంది? నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 ఉంటే డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటంటే దీనికి ఒక రైట్ పాయింటర్ ఉంటుంది, అట్లే దీనికి ఒక లెఫ్ట్ పాయింటర్ ఉంటుంది. దీనికి ఒక లెఫ్ట్ పాయింటర్ ఉంటుంది, దీనికి ఒక రైట్ పాయింటర్ ఉంటుంది. దీనికో లెఫ్ట్ పాయింటర్, దీనికో రైట్ పాయింటర్. అర్థమైందా? రూట్ని ఫస్ట్ ఎలిమెంట్ పెట్టుకొని చెప్పు. ఫైవ్ ప్రీవియస్ని, ఓకే చెప్పు చెప్పు. ఏమంటున్నావు? దేనికి పాయింట్ చేయాలి? ఏమైంది? అసలు ఏం ఐడియా? సరే, ట్రీ ట్రావర్సల్స్ ఏంది? ఫస్ట్ రూట్ నుంచి స్టార్ట్ చేస్తాము, డౌన్కి వస్తాము, లెఫ్ట్కి వస్తాము, లెఫ్ట్కి వచ్చి రూట్ పోయి అంటే నోడ్, దెన్ రైట్కి వస్తాం. ఇదేం ట్రావర్సల్? లెఫ్ట్, నోడ్, రైట్. లెఫ్ట్, నోడ్, రైట్ ఏ ట్రావర్సల్? ఇన్ ఆర్డర్ కదా? మర్చిపోయినావా? ఇట్లా మర్చిపోతే ఎట్లా? ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. సరే, ఇప్పుడు నేను నీకు టాస్క్ ఏమి ఇస్తున్నా అంటే సింపుల్గా ఇది ఏదైతే ట్రీ ఉందో దీన్ని డిఎల్ఎల్ చేయమంటున్నా. దీన్ని డిఎల్ఎల్ ఎట్లా చేయమని అంటున్నా అంటే
2 has to be linked next 5, then 6, then 10, then 11, 15, 20. ఓకే, నువ్వు ఒక పని చేయి, నువ్వు మాట్లాడకు, నాకు టెక్స్ట్ చేయి, ఎందుకంటే నీ వాయిస్ రెండిట్లో వస్తుంది. లేకపోతే మాట్లాడు. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఓకే. ఈ రెండిట్లో వచ్చేసరికి ఇక్కడ నా వాయిస్ ఓకే. 2 దీనికి లింక్ ఉంటుంది, 5 దీనికి లింక్ ఉంటుంది, 6 దీనికి లింక్ ఉంటుంది, 11 దీనికి లింక్. కనిపిస్తుందా అసలు నీకు? మొత్తం చీకటి అయిపోయిందా? కనిపిస్తుందా? పొద్దున పోయింది కరెంట్, ఇంకా రాలే. చలో, దీన్ని ఇట్లా చేయమంటున్నా. ప్లస్ డబుల్ లింక్డ్ లిస్ట్ కాబట్టి రివర్స్ పాయింటర్స్. ఓకే, దీన్ని నాకు ఇట్లా కన్వర్ట్ చేసి చూపిమంటున్నా. ఎట్లా కన్వర్ట్ చేస్తావు? నీకు హింట్ కూడా ఇచ్చిన, ఇన్ఆర్డర్ ట్రావర్సల్ యూజ్ చేయమని హింట్ కూడా ఇచ్చిన. ఇన్ఆర్డర్ ట్రావర్సల్ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ లెఫ్ట్ ఎక్స్ప్లోర్ అవుతుంది, రైట్? లెఫ్ట్ ఎక్స్ప్లోర్ అయ్యి దెన్ రూట్కి రిటర్న్ అవుతుంది, దెన్ రూట్ నుంచి మళ్ళీ రైట్కి పోతుంది. అర్థమైందా? ఓకే, చలో ఎట్లయితే చూద్దాం. రికర్సివ్ స్టాక్లో ఏముంటుంది? ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ 10 విల్ గో టు ఫంక్షన్ ఆఫ్ 5. ఇట్ విల్ కనిపిస్తుంది ఆడ ఫంక్షన్ ఆఫ్ 2. యా, ఫంక్షన్ ఆఫ్ 2 అంటే ఇక్కడ ఏంటి? ఫంక్షన్ ఎట్లా రాసుకోవాలి? ఎఫ్ ఆఫ్ ఎన్ గివ్స్ రైజ్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ ఆన్ లెఫ్ట్కి రీచ్ అయిపోయినాం మనం. ఓకే, అంటే ఇక్కడ నా బేస్ కండిషన్. ఇక్కడ నేను సమ్ ఆల్గోరిథం రాయాలి, స్టెప్స్ రాయాలి, సో దట్ ఈ 2ని నేను 5కి లింక్ చేసి 5ని నేను 6కి లింక్ చేయొచ్చు. ఓకే, అర్థమైందా? అమ్మా, ఏడు నుంచి వస్తుంది వాయిస్. అర్థమైంది ఇప్పుడు? అయితే ఇక్కడ నేను రాసుకోవాలి, కోడ్ రాసుకోవాలి. తర్వాత ఈ ఆల్గోరిథం తర్వాత నేను ఎఫ్ ఆఫ్ ఎన్ ఆన్ రైట్ కాల్ చేయాలి కదా. మొత్తం వాయిస్ బంద్ చేసినా కూడా వస్తుంది. నీకైతే ఏం డిస్టర్బెన్స్ లేదు కదా? నువ్వు మాట్లాడొచ్చు, ఏం కాదు. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఓకే. చలో, కనిపిస్తుంది కదా స్క్రీన్? ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్ ఆఫ్ ఎన్ కాల్ చేస్తే నాకు ఫస్ట్ బేస్ కండిషన్ హిట్ కావాలా? బేస్ కండిషన్ హిట్ కాకపోతే లెఫ్ట్ కాల్ చేయాలి. లెఫ్ట్ కాల్స్ అయిపోయినాక, అంటే ఇక్కడి నుంచి 2కి వచ్చినాక, 10 నుంచి 2కి వచ్చినాక నేనేం చేయాలి? నా డబుల్ లింక్ లిస్ట్ నేను ఇక్కడ రాసుకుంటా. 2, 5, 6, 10, 11, 15, 20. ఇదే కదా నా డబుల్ లింక్ లిస్ట్. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా? 2 ఉంటే ఓకే, నేను ఇది ఈ ఏరియా కనిపిస్తుంది కదా. చలో, ఈ ఏరియాలో నేను ఏం చేస్తానంటే ప్రీవియస్ అనే నోడ్ క్రియేట్ చేస్తాను. ప్రీవియస్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దానికి నల్ అసైన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడు, నేను యాజ్ సూన్ యాజ్ ఐ హిట్ 2
ఇంటున్నా, యాజ్ సూన్ యాజ్ ఐ హిట్ 2 నేను ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఆల్గరిథంలో కరెంట్ అంటే నోడ్ డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు ప్రీవియస్, అంటే 2 అంటే నోడే కదా, ఈ నోడే కదా, దిస్ ఇస్ ఎన్ నోడ్ డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు ప్రీవియస్. ఓకే, ఈ ఆల్గరిథంలో ALGO ఈ ఆల్గరిథంలో నోడ్ డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు ప్రీవియస్ ఏంది నల్. ఓకే, దెన్ ప్రీవియస్ ఈక్వల్స్ టు నోడ్. అర్థమైందా? నోడ్ నేను ఇక్కడికి రీచ్ అయిపోయాక కరెంట్ నోడ్ది లెఫ్ట్ అంటే 2 ఈ పార్ట్కి వచ్చినాక 2 డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు నల్ అండ్ ప్రీవియస్ ఈక్వల్స్ టు 2. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది చూడు, 5కి వస్తుంది కదా, 5కి వచ్చినప్పుడు ఏమవుతుంది, రికర్సివ్ స్టాక్ నుంచి 5కి రిటర్న్ అవుతుంది కదా, ఫస్ట్ 2 నుంచి 5కి రిటర్న్ అప్పుడు ఏమవుతుంది, 5 డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 2 అండ్ ప్రీవియస్ ఈక్వల్స్ టు 5. అర్థమైందా లేదా? అర్థమైందా? 2 ప్రీవియస్ని అప్డేట్ చేస్తున్నాను. ఈ ఆల్గోలో నేను సింపుల్గా ఏం చేస్తున్నా అంటే n డాట్ l ఈక్వల్స్ టు ప్రీవియస్ అండ్ ప్రీవియస్ ఈక్వల్స్ టు n చేస్తున్నా. ఇప్పుడు లింక్ ఎట్లయింది, 2కి లెఫ్ట్ ఏమో నల్ అయింది, 5కి లెఫ్ట్ ఏమో 2 అయింది. ఇప్పుడు ప్రీవియస్ ఏంది 5 కదా. బిఫోర్ ఇటరేషన్ కాదు, నేను ఇక్కడ సెకండ్ స్టెప్ రాసినాక అడుగుతున్నా ప్రీవియస్ ఏందని. 5 కదా. ఇప్పుడు రికర్సివ్ స్టాక్లా 5 నుంచి రైట్కి ఎక్స్ప్లోర్ చేస్తుంది. 5 నుంచి రైట్కి వస్తుందా? 5 నుంచి రైట్కి వచ్చినప్పుడు ఏం చేస్తుంది, 6 డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 5 అండ్ ప్రీవియస్ ఈక్వల్స్ టు 6. అంటే 6 డాట్ లెఫ్ట్ 5 అండ్ ప్రీవియస్ ఈక్వల్స్ టు 6. ఈ పార్ట్ అయిపోయిందా? ఈ పార్ట్ ఆఫ్ ద ట్రీ అయిపోయింది. నెక్స్ట్ 10కి రిటర్న్ అవుతుంది. 10కి రిటర్న్ అయినప్పుడు ఏమవుతుంది, 10 డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 6 అండ్ ప్రీవియస్ ఈక్వల్స్ టు 6. 10 డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 6. అర్థమవుతుందా నీకు? అర్థమైందా లేదా? కాన్సెప్ట్ క్లియరా లేదా? ఓకే, ఒక నిమిషం, ఈ ఛార్జింగ్ ఉందా లేదా? ఉన్నది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఓకే, రికర్సివ్ స్టాక్లో ఇట్లా అయిపోతుంది. దెన్ 10కి వచ్చినాక రికర్సివ్ స్టాక్లో ఏది కాల్ చేస్తుంది, 15కి కాల్ చేస్తుంది. 10 15కి కాల్ చేస్తుందా లేదా 10? ఎందుకంటే రైట్ ఈ పార్ట్ ఇంకా బాకీ ఉంది కదా. నేనేం చెప్పిన, ఒక రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఫ్రీజింగ్ పార్ట్ ఉంటుంది, నాన్ ఫ్రీజింగ్ పార్ట్ ఉంటుంది. ఇది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఒకసారి ఇది రిలీజ్ అయిపోయాక ఈ ఫ్రోజన్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుందని చెప్పినా లేదా? సో 10కి ఫ్రోజన్ పార్ట్ ఏంది, ఫంక్షన్ 10కి ఫ్రోజన్ పార్ట్ ఏంటి, 15 రైట్ సైడ్. ఎందుకంటే ఇదే కదా ఫ్రోజన్ పార్ట్, దిస్ ఏరియా. కాబట్టి ఇట్ సైడ్ పోవడం స్టార్ట్ చేస్తుంది. ఇట్ సైడ్ పోవడం స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తుంది, 10 15ని కాల్ చేస్తుంది, 15 11ని కాల్ చేస్తుంది, ఫంక్షన్ ఆఫ్ 11ని కాల్ చేస్తుంది. ఫంక్షన్ ఆఫ్ 11ని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది చూడు, మనకు ఫస్ట్ ఇదే కదా రిలీజ్ అయిపోయింది. ఇది రిలీజ్ అయినప్పుడు ఆల్గోరిథం హిట్ అవుతుంది. ఆల్గోలో మనం ఏం రాస్తున్నాము, 11 డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు ప్రీవియస్ ఏంది 10ఏనా? ప్రీవియస్ ఏంది, నువ్వు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నావు? ఒక నోడ్కి లెఫ్ట్ రాసినప్పుడే మనం ప్రీవియస్ని అప్డేట్ చేస్తున్నాం. అర్థమైందా? ఎస్, ప్రీవియస్ ఏమైంది, 10 అయిందా?
చలో 10 అయితే ఏంది, లెఫ్ట్ ఈక్వల్స్ టు 10 అండ్ ప్రీవియస్ ఏంది 11. ఇడ చూడు, ఇడ ఈ లైన్ చూడు, ఎన్ డాట్ ఎల్ ఈక్వల్స్ టు ప్రీవియస్ ఈక్వల్స్ టు ఎన్. అర్థమైందా? సో 11 చేస్తున్నాం కాబట్టి ఎన్ ప్లస్ 11 సబ్స్టిట్యూట్ చేయి. ఎన్ ఈక్వల్స్ టు 11 అయితే 11 డాట్ ఎల్ ఈక్వల్స్ టు ప్రీవియస్ అంటే 10 అండ్ ప్రీవియస్ ఈక్వల్స్ టు 11. అర్థమైందా? ఓకే, దెన్ ఇప్పుడు ఏమవుతుంది, 11 అయిపోయింది. చలో 11 అయిపోయినాక ఎక్కడికి రిటర్న్ అవుతుంది కంట్రోల్? 11 అయిపోయినాక ఎక్కడికి రిటర్న్ అవుతుంది కంట్రోల్? ఈ ఫ్రీజింగ్ సెక్షన్ అయిపోయింది. ఫ్రీజింగ్ సెక్షన్ అయిపోయినాక మళ్ళీ రిలీజ్ అయిపోతుంది. 11 నుంచి 15కి రిటర్న్ అవుతుంది. ఎందుకు రిటర్న్ అవుతుంది? 11 అయిపోయింది ఇక్కడ రికర్సివ్ స్టాక్లా. దీన్ని ఎవరైతే కాల్ చేసిందో దాని దగ్గరికి పోవాలి కదా కంట్రోల్. 15 దగ్గర పోతుంది. 15 దగ్గర ఏముంది ఇప్పుడు? 15 దగ్గర లెఫ్ట్ సైడ్ అంతా అయిపోయింది, అంటే ఈ పార్ట్ అయిపోయింది 15 దగ్గర. ఇంకే పార్ట్ బాకీ ఉంది? రైట్ సైడ్ బాకీ ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు రైట్ సైడ్ పోయే ముందు ఇది రిలీజ్ అయిపోయింది కాబట్టి కరెంట్ నోడ్ ఏంది 15. మళ్ళీ ఎన్ ప్లస్లో 15 సబ్స్టిట్యూట్ చేయి. 15 డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 11 అండ్ ప్రీవియస్ ఈక్వల్స్ టు 15. చలో మళ్ళీ ఇది 20కి రా, సేమ్ చేయి. అయిపోయిందా లేదా? ఈ పార్ట్ కూడా అయిపోయింది, ఆ పార్ట్ కూడా అయిపోయింది. అయిపోయిందా? చలో ఇప్పుడు ఏంది, మనము ఒక లింక్డ్ లిస్ట్ తయారు చేస్తాం. బాగుంది. ఇది నల్లకి పాయింట్ చేస్తుంది, బాగుంది. కానీ నేను ఏం అడిగినా, నా క్వశ్చన్ ఇంకా అయిపోయిందా? డబుల్ లింక్డ్ లిస్ట్ అన్నా నేను. డబుల్ లింక్డ్ లిస్ట్ అన్నా. మరి డబుల్ లింక్డ్ లిస్ట్ని ఎట్లా తయారు చేయాలి? ఈ 2 నుంచి 5 కూడా పోవాలి, 5 నుంచి 6 కూడా పోవాలా. అంటే మనం ఏం చేయొచ్చు, ఆలోచించు, ఏం చేయొచ్చు? ఓకే, ఒకవేళ ఒక లింక్డ్ లిస్ట్ తయారు చేసినాం మనం, ఈ లింక్డ్ లిస్ట్ని డబుల్ లింక్డ్ లిస్ట్ చేయాలా. ఈ లింక్డ్ లిస్ట్ని డబుల్ లింక్డ్ లిస్ట్ చేయాలి. నీకు ఈ పార్ట్ అంతా అర్థమైంది కదా? ఈ పార్ట్ అంతా అర్థమైంది పక్కా? ఏం డౌట్ లేదు? చలో సో ఎన్ డాట్ ఎల్ ఈక్వల్స్ టు ప్రీవియస్ అండ్ ప్రీవియస్ ఈక్వల్స్ టు ఎన్. ఓకే, నేను నీకు ట్రీ ఇచ్చిన 10, 5, 15, 11, 20, 2 and 6 అంతేనా? ఓకే, ఆల్గోని ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. ఆల్గోలో నేను ఏమంటున్నా అంటే, రిలీజ్ కాగానే ఎన్ డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు ప్రీవియస్ అండ్ ప్రీవియస్ ఈక్వల్స్ టు ఎన్ అంటున్నా. అండ్ గ్లోబల్గా నేను ఏం రాసుకుంటున్నా, ప్రీవియస్ ఈక్వల్స్ టు నల్. ప్రీవియస్ని నల్ చేసిన. ఓకే, ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, లింక్ అవుతుంది, అంటే ప్రీవియస్ అప్డేట్ అవుతుంది. ఇనిషియల్గా ప్రీవియస్ ఈక్వల్స్ టు 2 అన్నా కదా నేను, అంటే నల్ నుంచి 2 హిట్ కాగానే ప్రీవియస్ ఇది అవుతుంది కదా. ఇది అయినప్పుడు ఏం చేయాలంటే, టూ దగ్గర రికర్సివ్ స్టాక్ చూడు. f(10) goes to f(5), f(5) goes to f(2). అవునా? f(2)కి పోతుంది. f(2) దగ్గర రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఎన్ డాట్ ఎల్ ఈక్వల్స్ టు నోడ్ అంటున్నాను, ప్రీవియస్ అంటున్నాను. అంతేనా? ప్రీవియస్ అన్నప్పుడు ఓకే 5 కాబట్టి ఈ పార్ట్లో చూద్దాం. 5 డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 2 అన్నప్పుడు రైట్, ఈ పార్ట్లో ప్రీవియస్ డాట్ రైట్ ఈక్వల్స్ టు నోట్ చేస్తే అయిపోతుందా లేదా? నేను ఏమంటున్నా అంటే, ఇది అయిపోయాక ప్రీవియస్ డాట్ రైట్ ఈక్వల్స్ టు ఎన్ అంటున్నా.
సింపుల్, పెద్దగా ఏం చేయలేదు నేను ఇక్కడ. ఇక్కడ చూడు 5కి వచ్చినప్పుడు 5 డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 2 వేర్ 5 ఈజ్ ఎన్, ఎల్ ఈజ్ నోడ్, ఈక్వల్స్ టు 2 ఈజ్ నథింగ్ బట్ ప్రీవియస్. అవునా కాదా? ఇదే కదా లైన్. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ప్రీవియస్ ఏదైతే ఉన్నదో దాని రైట్ ఈక్వల్స్ టు కరెంట్ నోడ్ చేయమంటున్నా. కరెంట్ నోడ్ ఏంది, ఎన్ని ఏంది? వెరీ గుడ్. సో 2కి రైట్ 5 చేయమంటున్నా, 2కి రైట్ 5 చేయమంటున్నా. ఇప్పుడు చూడు మళ్ళీ 6కి పోతుంది కాల్. f(6) పోయినప్పుడు 6 డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు ప్రీవియస్ ఏంది 5, దెన్ ఏంది ప్రీవియస్ ఏంది 6, దెన్ p డాట్ రైట్ ఈక్వల్స్ టు ఏంది ఈ ప్రీవియస్ని నువ్వు నోట్ చేసే ముందే అప్డేట్ చేయి. ఎట్లా అంటే ఇక్కడ ఎండ్ ప్రీవియస్ కదా, దీన్ని ఇక్కడ తీసుకపో, ఈ లైన్ ఇక్కడ తీసుకుంటారా. సో ఏమవుతుందంటే ఒక నోడ్ 5కి 5 డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు ప్రీవియస్ ఏంది 2, దెన్ 2 డాట్ రైట్ ఈక్వల్స్ టు 5, దెన్ ప్రీవియస్ ఈక్వల్స్ టు 5. క్లియరా? దీన్ని ఇటు తీసుకోపో, దీన్ని ఇటు తీసుకొని రా. ఈక్వేషన్ రాసుకో, నీకే అర్థమవుతుంది. ఇది నా ఆల్గో. అర్థమైందా లేదా? ఏమర్థమైంది చెప్పు. ఎండ్ డాట్ లెఫ్ట్ని అంటే ఒక నోడ్కి వచ్చినావు, దీని లెఫ్ట్ని ప్రీవియస్ చేయమంటున్నా, దీని లెఫ్ట్ని ప్రీవియస్ చేయమంటున్నా, దీని రైట్ని దీన్ని చేయమంటున్నా. అర్థమైందా? నువ్వు ఈక్వేషన్ రాసుకో, ఇది ఆల్గోరిథం ఈక్వేషన్, ఇది రికర్సివ్ స్టాక్. ఇది చేసుకుంటే నీకు ఇది అయిపోతుంది. సో ఇక్కడ నుంచి పాయింటర్స్ అన్ని ఎట్లా పోతాయి, రివర్స్ పాయింటింగ్ అవుతుంది. ఇది నల్. అర్థమైందా లేదా? అర్థమైందా మళ్ళీ చెప్పాలా అంటున్నా? పక్కా వినిపిస్తుందా నా వాయిస్ నీకు? పక్కా అంటే ఏం రెస్పాన్స్ లేదు.